వెల్కమ్ టు హెల్త్ జోన్. ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే చాలామంది బాధపడుతున్న సమస్యల్లో ఒకటి బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అంటే ఇది వరకు చూసుకుంటే 50-60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి మాత్రమే బ్యాక్ పెయిన్ ఉండేది. మరి ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, సీనియర్ సిటిజన్స్ వరకు, అండ్ అట్లాగే ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి హౌస్ వైఫ్స్ వరకు ప్రతి ఒక్కళ్ళని కదిలించిన బ్యాక్ పెయిన్ అనే అంటున్నారు. మరి బ్యాక్ పెయిన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలామంది అసలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళరు బ్యాక్ పెయిన్ అనగానే. మరి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు వస్తాయి? అండ్ అట్లానే మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం, లైక్ పడుకునే పరుపు దగ్గర నుంచి వేసుకునే చెప్పులు, అండ్ అట్లానే మనం కూర్చుని ఫోన్ లేదా పుస్తకం చూసే ఆ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండదు ఒక్కొక్కసారి. సో వీటి వల్ల వెన్నుకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం శస్త్రచికిత్స ఒక్కటేనా వంటి విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి వీటన్నిటి గురించి వివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, డాక్టర్ గారు, అసలు ఈ వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది? ప్రధాన కారణం ఏంటి? చాలామంది వెన్ను నొప్పి అంటే బ్యాక్ సైడ్ ఏ పెయిన్ వచ్చినా వెన్ను నొప్పి అని అనుకుంటూ ఉంటారు. సో ఏంటి వెన్ను నొప్పి అంటే? వెన్ను నొప్పి రకరకాల కారణాలు ఉంటాయండి. వెన్ను నొప్పి అంటే అగైన్ జోన్ వైజ్ చూస్తాం మనం. మెడ నుంచి నడుము దాకా కంప్లీట్గా స్పైన్ ఉంటుంది. సో దీనిలో మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి, దీన్ని మనం మామూలుగా వాడుక భాషలో చెప్పాలి అంటే సో అన్నింటినీ కలిపి వెన్ను నొప్పి అనొచ్చు. వీటిలో మోస్ట్ కామన్ కాజ్, అంటే సాధారణంగా అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేది మోస్ట్ కామన్ కాజ్ మజిల్ స్పాజం, అంటే కండరాలు పట్టేయడం వల్ల వచ్చే నొప్పి మోస్ట్ కామన్ కాజ్. అందరూ భయపడినట్టు వెన్ను నొప్పి రాగానే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, లేదు వేరే అన్బేరబుల్గా ఉంటుంది, చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటుంది, భయపడే కారణాలు సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ ఉంటాయి. ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ మజిల్ పెయిన్, కండరాలు పట్టేయడం వల్ల వచ్చే నొప్పి, లేకపోతే కండరాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చే నొప్పి ఉంటుంది. బట్ అపోహలు, భయాలతోటి దాన్ని అందరూ చాలా సీరియస్గా తీసుకోవడం కానీ లేకపోతే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం కానీ జరుగుతుంటుంది. సో ఈ వెన్ను నొప్పిలో రకాలు అంటే ఇప్పుడు కొంతమంది సయాటికా అంటూ ఉంటారు, అండ్ అట్లానే ఇంకొకటి స్పాండిలైటిస్ అంటారు. వీటి అంటే ఇవంటే ఏంటి? బ్యాక్ పెయిన్కి దానికి ఏమైనా సంబంధం ఉందా డాక్టర్ గారు? ఇవి రిలేటివ్లీ సిమిలర్ టర్మ్స్ అండి. బ్యాక్ పెయిన్ అనేది మనకు వాడుక భాషలో వాడే పదం. సయాటికా అనేది యాక్చువల్గా డిసీజ్ కాదు. సయాటికా అనేది సిమ్టమ్. అంటే మనం ఏదైతే బ్యాక్ పెయిన్ అని మామూలు సాధారణ భాషలో వాడుక భాషలో మాట్లాడతామో దాన్ని కొద్దిగా మెడికల్ పదాలు వాడితే దాన్ని సయాటికా అనొచ్చు. స్పాండైలైసిస్ లేదా స్పాండైలైటిస్ అనేది ఏదైతే అంటారో అవి మళ్ళీ డిఫరెంట్ టర్మ్స్. అవి దానిలో సిమిలర్గా ఉండే పదాలు 2-3 రకాల పదాలు ఉంటాయి. అవి స్పాండైలైసిస్ అని, లిస్థసిస్ అని, స్పాండైలైటిస్ అని, స్పాండైలో డిస్కైటిస్ అని రకరకాల పదాలు ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి డిస్క్ ఏదైతే మనం మాట్లాడుకుంటాం వెన్నుపూస మధ్యలో డిస్క్ ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం కావచ్చు. ఇన్ఫెక్షన్కి ఒక పదం ఉంటుంది. ఎముక విరిగిపోయి అక్కడ వెన్నుపూసలో ఎముక విరిగిపోయి జరిగిపోతాయి, దానికి ఒక డిఫరెంట్ పదం ఉంటుంది. సో అవి మెడికల్ పరంగా మనం మాట్లాడే పదాలు. ఓకే. అట్లనే డిస్క్ బల్జ్ కానీ డిస్క్ స్లిప్ అంటారు, వీటికి అర్థాలు ఏంటి డాక్టర్ గారు? నిజంగా చెప్పాలంటే డిస్క్ ఎప్పుడు స్లిప్ అవ్వదు. ప్రాక్టికల్గా డిస్క్ స్లిప్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. డిస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే మన టైర్ లాగా ఉంటుంది, మన కార్ టైర్, సైకిల్ టైర్ లాగా ఉంటుంది. బయట ఒక రింగ్ ఉంటుంది, గట్టిగా ఉండే టఫ్గా ఉండే రింగ్ ఉంటుంది. దాని లోపల జెలాటినస్ ఆర్ జెల్లీ మెటీరియల్ లాగా ఉంటుంది. సో అది మన షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ డిస్క్ బల్జ్ అనేది ఏదైతే అంటామో అది వయసు రీత్యా కావచ్చు, పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, కింద పడడం వల్ల కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల దాని స్ట్రక్చర్ వీక్ అయిపోతుంది. వీక్ అయ్యి లోపల ఉండే జెల్ లాగా ఉండేది మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్లోగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో అది బయటకు వచ్చే కొద్దీ అది గట్టిపడి దగ్గరలో ఉండే నరం ఏదైతే ఉంటుందో, కాళ్ళకు వచ్చే నరం కానీ మెడకు వచ్చే నరం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇరిటేట్ చేసి ఒత్తిడి పెడుతూ స్టార్ట్ అవుతుంది. దానివల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇది వరకు కాలంలో చూసుకుంటే 50-60 ఇయర్స్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనే కంప్లైంట్ మీ దాకా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు పేషెంట్స్ అవుతున్నారు. సో దీనికి రీజన్ ఏంటి డాక్టర్ గారు? మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, మీ దగ్గరికి ఏ వయసు వాళ్ళు కామన్గా వస్తూ ఉంటారు? ప్రిడామినెంట్లీ ఇప్పుడు ఫర్ ద లాస్ట్ రీసెంట్ ట్రెండ్ ప్రిడామినెంట్లీ వీఆర్ సీయింగ్ ఏజ్ ఆఫ్ అరౌండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ టెక్ పీపుల్ వాళ్ళతో చూడడం వల్ల ప్రిడామినెంట్ ఏజ్ గ్రూప్ ఇస్ బిట్వీన్ అరౌండ్ 28 or 30 to 55. బట్ వయసు రీత్యా వచ్చే వాళ్ళు ఎలాగో 50-55 తర్వాత వాళ్ళు ఎలాగో వస్తారు. బట్ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 25 నుంచి 55 దాకా యాక్టివ్ యంగ్ అడల్ట్స్ అని ఏవైతే అంటామో వాళ్ళు వీఆర్ సీయింగ్ రైజింగ్ నెంబర్స్, ఎక్కువ మందిని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ సెడ్ దట్ యంగెస్ట్ పేషెంట్ వీ హ్యావ్ సీన్ వాస్ 18 years, 16 years, school intermediate students. They have come in a situation requiring surgery also. అంటే చాలా యంగ్ పాపులేషన్, స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ తోటి డిస్క్ ప్రాబ్లమ్ తోటి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
సో అంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫోన్ చూసినా లేకపోతే పుస్తకాలు చదివినా ఇట్లా ముందుకి వంగి చదవడం లేకపోతే చూడడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఇట్లా ముందుకి వంగిపోవడం చూస్తుంటాం. సో ఇది ఎంతవరకు కారణం డాక్టర్ గారు బ్యాక్ పెయిన్కి? ఎంతవరకు అంటే ప్రిడామినెంట్ రీజన్ అని చెప్పొచ్చు. బుక్ చదవడం అని కానీ లేకపోతే మొబైల్ చూడడం కానీ వీఆర్ సీయింగ్ ఎక్కువ మంది చూస్తున్నాం. మొబైల్ వాడకం ఎక్కువైపోయింది ఎలా అయినా. బట్ దానిలో ఏంటంటే పోస్చర్, ఎలా అయితే మన ఈ ఫోన్ వాడడం కానీ పుస్తకం వాడడం కానీ వర్క్ చేసుకోవడం కానీ డెస్క్ జాబ్ కానీ పోస్చర్ అంటే మనం కూర్చునే విధానం, మన మెడని నిలబెట్టుకునే విధానం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కండరాలు వీక్ అవ్వడం వల్ల ఆ వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువయ్యి అవి ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఈ వెన్నుపూస ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. సో పోస్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీనిలో. సో అంటే వాళ్ళకేంటి పరిష్కారం డాక్టర్ గారు? చాలామంది ఇప్పుడు అందరూ కూడా ఐటీ జాబ్సే ఉంటున్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇట్లా ముందుకి వంగి మరీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏముంటుంది సొల్యూషన్? ప్రిడామినెంట్గా వెన్నుపూస డిసీజెస్ ఆర్ స్పైన్ డిసీజ్ రావడానికి, స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఒకటి మాడిఫైయింగ్, నాన్ మాడిఫైయింగ్ అన్నట్టు చూస్తే ఒబిసిటీ ఒక కారణం అయితే, రెండోది బ్యాడ్ పోస్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. బ్యాడ్ పోస్చర్ ఉండేవాళ్ళు ఏంటి, పోస్చర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు వెన్నుపూసకి సపోర్ట్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. డెస్క్ జాబ్ ఉండేవాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు ఈ డెస్క్ ఏదైతే కంప్యూటర్ కానీ అట్లాంటిది అయితే వాడతారో అది వాళ్ళ ఐ లెవెల్లో పెట్టుకొని చూసుకోవడం ఇంపార్టెంట్. సో దట్ మెడ అనేది నిటారుగా ఉండాలి. ఇలా ముందుకు వంగి చేసే పనులు అవి ఎక్కువ చేయకుండా వీలైనంత వరకు దాన్ని నిటారుగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఎవ్రీ హాఫ్ అన్ అవర్, లేదంటే నేను యూజువల్గా నా పేషెంట్స్కి చెప్పే 20-20-20 రూల్ చెప్తాను. 20-20 అంటే 20 minutes ఆఫ్ వర్క్, 20 seconds ఆఫ్ బ్రేక్, 20 seconds ఆఫ్ స్ట్రెచింగ్, దెన్ అగైన్ గో బ్యాక్ 20 minutes వర్క్. సో ఎవ్రీ 20-25 minutesకి యూ టేక్ ఎ బ్రేక్, రిలాక్స్, స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, అంటే కండరాలు మళ్ళీ స్ట్రెచ్ చేసుకొని దెన్ గో బ్యాక్ టు యువర్ డెస్క్ జాబ్. సో దట్ ఆ 20-20 రూల్ ఫాలో అవడం ఈజీగా ఉంటుంది, అలారం పెట్టుకునే పని లేదు. ఓకే డాక్టర్ గారు, నేను ఈ మధ్యన చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక లేడీ ఉన్నారు, ఆవిడకి ఫస్ట్ బ్యాక్ పెయిన్ అన్నారు, ఆ తర్వాత అది ఫ్రోజన్ షోల్డర్ అన్నారు, చివరికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే B12 విటమిన్ డి తక్కువగా ఉంది, టెస్ట్ చేయకుండా చెప్పారు. సో ఆ టాబ్లెట్ చేసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. నిజంగానే తగ్గిపోయిందని ఆవిడ ఫీల్ అవుతున్నారు. సో ఇది సొల్యూషనా లేకపోతే ఆ కేసులో అది అట్లా జరిగిందా ఏంటి అసలు? ఇది అగైన్ మళ్ళీ కాంట్రవర్షియల్ డిస్కషన్ ఇది. ఓకే, సో వీఆర్ ఈ B12 డెఫిషియన్సీ ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది కూడా మనం ఎక్కువ నెంబర్స్లో చూస్తున్నాం. బయటికి వెళ్ళకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువ మంది హెల్తీ డైట్, న్యాచురల్ డైట్ అని ప్రాపర్ సప్లిమెంట్స్ ఉన్నాయా లేదా చూసుకోకపోవడం, ఈ డైటరీ డెఫిషియన్సీస్ వల్ల B12 డెఫిషియన్సీ అని ఎక్కువ చూస్తున్నాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ సాధారణంగా మిస్టేక్ జరిగేది, లేకపోతే డయాగ్నోసిస్ ఆలస్యం అవ్వడం. మెడ నొప్పి, ఈ షోల్డర్ నొప్పి దగ్గర చూస్తాం మనం ప్రిడామినెంట్గా. షోల్డర్ పెయిన్ ఉండేవాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్, ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఫ్రోజన్ షోల్డర్ అనే కాంపోనెంట్ ఉంటుంది, అంటే జాయింట్లో జరిగే ఇబ్బంది. అదే రకంగా డయాబెటీస్ వాళ్ళకి నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డయాబెటీస్ వల్ల పెరిఫరల్ న్యూరోపతి అంటాం, అంటే ఈ చేతికి కానీ భుజానికి కానీ వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో అవి డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇంచుమించుగా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే రకంగా మెడలో డిస్క్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఈ భుజం నొప్పి, మెడ నొప్పి, చేతికి వచ్చే నొప్పి, చేతికి తిమ్మిర్లుగా రావడం అవి కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఓవర్లాప్. డయాబెటీస్ వల్లను, ఈ డిస్క్ ప్రాబ్లం వల్లను, షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్ వల్లను ఓవర్లాప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ ఉండేవాళ్ళు డిస్క్ ప్రాబ్లం అని చెప్పి డిఫరెంట్ ట్రీట్మెంట్కి వెళ్తారు. యాక్చువల్గా డిస్క్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ ఉంది అని చెప్పి ఫిజియోథెరపీ అని అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఆలస్యం చేసుకుంటూ ఉంటారు. సో డయాగ్నోసిస్ ఆలస్యం అవుతుంది. ఇదొక పార్ట్. ఎంతవరకు కారణం B12 డెఫిషియన్సీ? డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్, నరాలు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల సిగ్నల్ సరిగ్గా ఈ కండరాలకు వచ్చే స్ట్రెంగ్త్ తగ్గుతుంది, దానివల్ల వీక్నెస్ వస్తుంది, ఫాలో ఆన్ ఇంకా ఫర్దర్గా డిసీజ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ వెన్నుముక్క నొప్పి విస్తరించే అవకాశం ఉందా? వేరే వేరే నొప్పుల కింద వస్తుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం విస్తరించడం అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. సో వెన్నుపూసలో ఏవైతే నరాలు ఉంటాయో అవే నరాలు మన చేతికి, చెస్ట్కి, కాళ్ళలోకి వస్తాయి. సో ఇనిషియల్గా ప్రజెంటేషన్ ఎప్పుడు ఇక్కడైతే లోకల్గా స్టార్ట్ అవుతాయి, మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది. స్లోగా ఆ డిస్క్ డ్యామేజ్ వల్ల కావచ్చు, ఆ జాయింట్ డ్యామేజ్ వల్ల కావచ్చు, ఆ నరం ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ అయ్యే కొద్దీ ఆ నరం ఎక్కడ దాకా ట్రావెల్ అవుతుందో మెడలోంచి వచ్చే నరాలు చేతిలోకి వస్తాయి. సో ఏ లెవెల్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక లెవెల్ ఇన్వాల్వ్ అయితే షోల్డర్ పెయిన్ మాత్రమే రావచ్చు, ఇంకొక లెవెల్ ఇన్వాల్వ్ అయితే ఈ భుజం దాకా రావచ్చు, కొంతమందికి వేళ్ళ దాకా రావచ్చు.
సో ఏ లెవెల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎన్ని నరాలు డ్యామేజ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి, చాలా మంది కన్సల్ట్ చేయరు. సో వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, ఎప్పుడైతే అంటే సాధారణంగా అలసటకిను మనకు వచ్చే బ్యాక్ పెయిన్కి ఏంటి డిఫరెన్స్? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాధారణంగా డిస్క్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా లేదు అలసట వల్ల వచ్చింది, నేను ట్రావెలింగ్ వల్ల వచ్చింది, డెస్క్ జాబ్ వల్ల వచ్చింది అని ఇగ్నోర్ చేస్తారు. దెర్ ఆర్ ఫ్యూ రెడ్ ఫ్లాగ్ సైన్స్. మనం ఖచ్చితంగా ఇలా ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు. ఒకటి, నొప్పి సివియరిటీ. 2, డ్యూరేషన్ ఆఫ్ ద పెయిన్, అంటే నొప్పి ఎంత కాలం నుంచి ఉంది, ఈ మధ్య కాలంలోనే వచ్చింది, 1-2 రోజులుగా ఉంది లేదా 10 రోజులుగా ఉంది, పెద్దగా వరి అయ్యే రీజన్స్ ఉండవు. బట్ అదే నొప్పి నెలల తరబడి ఉంటుంది, ఆ నొప్పి నెల కిందటికి ఇప్పటికీ పెరుగుతోంది, సివియరిటీ పెరుగుతోంది, వచ్చే ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది, డ్యూరేషన్ పెరుగుతోంది. 2, నొప్పితో పాటు వేరే రకాల ఇబ్బందులు, అంటే చేతులు గ్రిప్ లేకపోవడం కానీ, వస్తువులు పట్టు జారిపోవడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ, ఇవి మెడ ఆర్ సర్వైకల్ స్పైన్ సంబంధించి. 2, నడవడానికి ఇబ్బంది అవుతోంది, పట్టు దొరకట్లేదు, ఫ్రీక్వెంట్గా కింద పడుతున్నారు, కాళ్ళు చెప్పులు జారిపోతున్నాయి, యూరిన్ కంట్రోల్ ఉండట్లేదు, యూరిన్ తెలియకుండానే వెళ్ళిపోతుంది, ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇవి ప్రిడామినెంట్గా నర్వ్ కంప్రెస్ అయ్యే సిమ్టమ్స్. వీటిలో మనం నోటీస్ చేయం, చెప్పులు జారిపోతున్నాయి అంటే ఓకే మామూలుగానే జారిపోయింది అనుకుంటాం. బట్ ఫ్రీక్వెంట్గా చెప్పులు జారిపోతున్నాయి అంటే కాళ్ళ నరాలు డ్యామేజ్ అవుతున్నాయి, గ్రిప్ దొరకకపోవడం వల్ల జరిగేది. దట్ విల్ ఇండికేట్ ఆర్ పాయింట్ మోర్ టువర్డ్స్ డిస్క్ ఇష్యూ. సో ఇవి ప్రిడామినెంట్ సిమ్టమ్స్. ఇవి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలిసి ఎవాల్యుయేషన్ చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? మీ దగ్గరకు వచ్చే వాళ్ళ బట్టి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది యాక్చువల్గా, బికాస్ ఆఫ్ లిటరేచర్ అవైలబుల్ ఉండడం, ఇన్స్టాగ్రామ్ అని, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, రకరకాల మీడియా ద్వారా పీపుల్ ఆర్ అవేర్, అవగాహన ఉంది. ఈ అవగాహన ఎలా ఉంటుందంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా ఒక న్యూరో సర్జన్ లేదా ఒక న్యూరాలజిస్ట్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇట్లా గైడ్ చేస్తే అది ప్రాపర్ అవేర్నెస్, అంటే రైట్ మెటీరియల్, రైట్ నాలెడ్జ్ తోటి అవేర్నెస్ రావడం వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా చాలాసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో చదివేస్తారు, గూగుల్లో ఏదో చదివేస్తారు, లేదా ఇంటర్నెట్లో చదువుతారు, ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఎవరో వచ్చి చెప్పారు, ఇవి చూసేసి ఇది ఎక్సర్సైజులు చేసేస్తాము, లేదు ఇది చేసేస్తాము, అది చేసేస్తాము, ఫిజియోథెరపీ చేసేస్తాము అని చెప్పి మొదలు పెట్టేస్తారు. అది ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ ఎవాల్యుయేషన్ తర్వాత చేయడం వెరీ ఇంపార్టెంట్. దట్ రైట్ అవేర్నెస్ కంటే కూడా రైట్ అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్. అండ్ అట్లనే డాక్టర్ గారు ఫిజియోథెరపీ గురించి మాట్లాడుకుంటే ఫిజియోథెరపీ ఎంత బాగా హెల్ప్ చేస్తుంది ఈ బ్యాక్ పెయిన్కి? డెఫినెట్లీ. అంటే స్టేజ్ ఆఫ్ డిసీజ్ని బట్టి ఇనిషియల్ స్టేజెస్లో మజిల్ వీక్నెస్ మాత్రమే ఉంది, మజిల్ వీక్నెస్ వల్ల పెయిన్ వస్తుంది. అలాంటి సందర్భాల్లో మజిల్ స్ట్రెంథనింగ్ చేయడం ద్వారా కంప్లీట్ రికవరీ రావచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత డిస్క్ మీద లోడ్ పడి డిస్క్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో కూడా మనం ఫిజియోథెరపీలో మజిల్ స్ట్రెంథనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దాని ద్వారా తగ్గించవచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత డిస్క్ డ్యామేజ్ అయిపోయింది, అది మెటీరియల్ బయటకు వచ్చేసి నరాన్ని ఇరిటేట్ చేస్తుంది అన్న స్టేజ్లో ఫిజియోథెరపీ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ లాంగ్ రన్. సర్జరీ ఆర్ సమ్ ఇంటర్వెన్షన్ ఈజ్ నెసెసరీ. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ మజిల్ స్ట్రెంథనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అనేది స్టేజెస్ ఉంటాయా? ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తూ ఉంటారు చాలామంది? స్టేజెస్ అంటే అండి, మనం సిమ్టమ్ వైజ్ స్టేజెస్ అని చెప్పడం కంటే కూడా అనాటమీ వైజ్ మన ఈ స్పైన్లో డిస్క్ డ్యామేజ్, మన ఎంఆర్ఐ పరంగా కానీ డిస్క్ డ్యామేజ్ పరంగా కానీ మాట్లాడితే స్టేజెస్ వైజ్ చూస్తే ఎట్లా ఉంటుందంటే నార్మల్ డిస్క్ ఉంటుంది, దాని తర్వాత డిస్క్ డెసికేషన్ ఆర్ డీహైడ్రేషన్ అంటాం. ఆ డిస్క్లో హెల్త్ తగ్గిపోతుంది, బాగా జెల్లీలాగా ఉండాల్సింది గట్టిపడ్డం మొదలవుతుంది. దాని తర్వాత డిస్క్ బల్జ్ అంటాం, స్లోగా దాని షేప్ మారిపోయి ఇలా కిడ్నీ షేప్లో ఉండాల్సింది బల్జ్ అయ్యి రౌండ్గా ఓవెల్ షేప్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత యాన్యులార్ టేర్ అంటాం, ఆ డిస్క్ డ్యామేజ్ అయిపోయి దానిలో ఈ గాయంలాగా తయారవుతుంది. దాని తర్వాత డిస్క్ ప్రొలాప్స్ అంటాం, ఇది లాస్ట్ స్టేజ్ కింద కన్సిడర్ చేసి లోపల ఉండే మెటీరియల్ బయటకు వచ్చేసి నరాన్ని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఏ స్టేజ్ దగ్గర మనకు వస్తారు పేషెంట్స్ అంటే ప్రిడామినెంట్గా యాన్యులర్ స్టేర్ అంటాం, అంటే లాస్ట్ ముందు అప్పటిదాకా జరిగిన డ్యామేజ్ అంతా చూసుకోకుండా ఇంకా సర్జరీకి 50-50 ఛాన్స్ అన్నట్టు ఆ స్టేజ్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ప్రిడామినెంట్గా మనం చూసేవాళ్ళు అయితే ఓవర్ భయంతో ఇనిషియల్ స్టేజెస్లో అన్నా వస్తారు, లేదంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత నోటీస్ చేయకుండా కాలు వీక్నెస్తోనో బ్లాడర్ సిమ్టమ్స్ తోటి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంటుంది, వెన్నునొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా సర్జరీ కావాలి, ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరికీ సర్జరీ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? స్టాటిస్టిక్స్ వైజ్ మాట్లాడినా, ఎక్స్పీరియన్స్ వైజ్ మాట్లాడినా కూడా 100 మందిలో బ్యాక్ పెయిన్ ఉంటే, అంటే సర్జరీ లేకుండా బయటికి రాగలిగిన వాళ్ళు 85% ఉంటారు. అంటే 85% మందికి సర్జరీ అవసరమే పడదు.
హార్డ్లీ 10% మందికే 10 to 15% ఆఫ్ ద పీపుల్ విల్ రిక్వైర్ సర్జరీ. ఆ 10 to 15 మందికి కూడా సర్జరీ కంటే కూడా వేరే ఇంటర్వెన్షన్స్ తోటి వీ కెన్ కమ్అట్. యాక్చువల్ సర్జరీ అవసరం పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో లేజర్స్ కానీ రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, సో వీటి వల్ల ఎటువంటి సత్ఫలితాలు వస్తున్నాయి, ఎటువంటి సక్సెస్ రేట్ పెరిగిందా డాక్టర్ గారు? సక్సెస్ రేట్ పెరిగింది, డెఫినెట్లీ. యాక్యురసీ పెరుగుతుంది, స్కిన్ కట్ ఏదైతే చేస్తామో ఆ లెంగ్త్ తగ్గిపోతుంది, హాస్పిటల్ స్టే తగ్గుతుంది, పేషెంట్ అనుభవించే పెయిన్ డెఫినెట్లీ తగ్గుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ తోటి, లేజర్ తోటి కానీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటాం. ఇప్పుడు మనకి ప్రిడామినెంట్గా మనకి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది బాగా ఫ్రీక్వెంట్గా ఉంది. ఆ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ తోటి పేషెంట్కి త్వరగా, అంటే ఒక రోజులోనే పొద్దున వస్తారు, సర్జరీ చేయించుకుంటారు, ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు, లేదు నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. పెయిన్ కూడా రిలేటివ్లీ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి అవసరమైన పెయిన్ కిల్లర్స్ చాలా తక్కువ ఉంటాయి. వీలైనంత త్వరగా వాళ్ళు తిరిగి వాళ్ళ జాబ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, వెన్నునొప్పి రాకముందు కానీ లేకపోతే తర్వాత కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్ గారు? ప్రికాషన్స్ లెవెల్ వైజ్ చూసుకుంటే మోస్ట్ కామన్ వెయిట్ తగ్గడం వెరీ ఇంపార్టెంట్. ఒబీస్ ఉండేవాళ్ళు లేదా ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గాలి, దాంతో సగం పెయిన్ తగ్గుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది పోస్చర్ కరెక్షన్. పోస్చర్ కరెక్షన్ అంటే మన ఆఫీస్ వర్క్ ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావడం, వాళ్ళ ఉద్యోగరీత్యా ఏదైతే రాంగ్ పోస్చర్లో ఉంటారో ఆ పోస్చర్ కరెక్షన్ అనేది నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇస్ మజిల్ స్ట్రెంథనింగ్. మజిల్ స్ట్రెంథనింగ్ అనేది మామూలుగా మజిల్ స్ట్రెంథనింగ్ అనగానే నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను అంటారు, అలా కాకుండా కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటాం. అంటే స్పైన్ ఏవైతే నిలబెడతాయో మజిల్స్, ఆ మజిల్స్కి స్ట్రెంథనింగ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ ఈస్ ఎర్గానమిక్స్ అంటాం. చేసే పని ప్రాపర్గా ఎలాంటి పోస్చర్తో చేయాలి, ఎలాంటి మూమెంట్తో చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డెఫినెట్లీ అందరికీ కామన్గా సాధారణంగా మనం చూసేది పడుకునేటప్పుడు కానీ బెడ్ ఆర్ వాళ్ళ కంఫర్ట్లో ఏదైతే ఉంటుందో మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఒక మాదిరిగా ఉండేలాగా, వాళ్ళ పోస్చర్కి పడుకునేలాగా, వాళ్ళ కంఫర్ట్ లెవెల్కి సరిపోయేలాగా మ్యాట్రెస్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజర్ అని చెప్పొచ్చు. మ్యాట్రెస్ గురించి మాట్లాడుకుందాం. అదొక పెద్ద డిబేట్ బయట ఇప్పుడు. అంటే దిండు పెట్టుకుని పడుకోవాలని కొంతమంది అంటారు, దిండు పెట్టుకోకుండా పడుకోవచ్చు అంటారు, అండ్ అట్లనే మ్యాట్రెస్ కూడా కింద పడుకుంటే వెన్నుకి ఎక్కువ ప్రాబ్లం రాదని కొందరు అంటారు. సో వీటిలో ఏది కరెక్ట్ డాక్టర్ గారు? డెఫినెట్లీ మెడకైనా నడుముకైనా కూడా సపోర్ట్ అనేది అవసరం. సో పడుకోవడం అనేది ఆల్మోస్ట్ 7 to 8 hours అనుకోండి. 8 hours మనం ఒక రాంగ్ పోస్చర్లో పడుకున్నాము, ఒక అబ్నార్మల్ షేప్లో పడుకున్నాము అంటే దానివల్ల మజిల్ స్పాజం రావడం, మజిల్ పట్టేయడం, కండరాల నొప్పి రావడం స్టార్ట్ అవుతాయి. సో దాని గురించి ఈ డిస్కషన్ జరుగుతుంది తప్ప సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉంది అనేది నెవర్ మ్యాటర్స్ యాక్చువల్లీ. సో అల్టిమేట్ డెసిషన్ ఏంటి అంటే విచ్ ఎవర్ పోస్చర్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్, అంటే స్పైన్ ఎఫెక్ట్ అవ్వకుండా, మజిల్ స్పాజంలోకి పోకుండా, మజిల్ మీద లోడ్ పడకుండా ఏదైతే బెడ్ కానీ దిండు కానీ అవసరమో మీకు కంఫర్ట్ లెవెల్కి తగ్గట్టు అదే, అంతే తప్ప ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ ఉండకూడదు, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఉండకూడదు. ఒక మాదిరిగా మోడరేట్లీ సాఫ్ట్ ఉండి నెక్ సపోర్ట్ మోడరేట్లీ హైట్ ఉండేవాళ్ళు, మరీ ఎక్కువ కొంతమంది గట్టిగా ఉండే దిండ్లు చాలా ఎత్తు పెట్టేసుకుంటారు, అలా పెట్టుకోకూడదు. అలా అని చెప్పేసి అసలు లేకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అల్టిమేట్గా ఏంటి అంటే మెడ మజిల్స్ కానీ నడుం మజిల్స్ కానీ స్ట్రెయిన్ అవ్వకుండా సేఫ్ పోస్చర్, సింపుల్ పోస్చర్ తోటి కంఫర్టబుల్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలాగా ఉండే దిండు కానీ మ్యాట్రెస్ కానీ వాడుకోవాలి. టీవీ యాడ్స్లో వచ్చినట్టు ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ మీ స్పైన్ సపోర్ట్ ఇస్తుంది అలా అవసరం లేదు. వాళ్ళ పోస్చర్కి తగ్గట్టు కంఫర్ట్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలాగా ఉండే మ్యాట్రెస్ కానీ దిండు కానీ సరిపోతుంది. డాక్టర్ గారు అట్లానే చెప్పుల గురించి మాట్లాడినప్పుడు మహిళలు వేసుకునే హై హీల్స్ కానీ ఏ విధమైన చెప్పులు కానీ మనకి బ్యాక్ పెయిన్ని, నడుము నొప్పిని కానీ మెడ నొప్పిని కానీ ఏదన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే మనం ఎలా నిలబడతాము, ఎలా నడుస్తాం అనేది అల్టిమేట్గా స్పైన్ మీద పడే లోడ్ మారిపోతూ ఉంటుంది. సో మనం మెడ ముందుకు వంగడం కానీ నడుము ముందుకు వంగడం కానీ ఒక్కొక్క డిగ్రీకి ముందుకు వంగే కొద్దీ ఆ డిస్క్ మీద పడే ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఫ్లాట్గా పడుకొని ఉన్నప్పుడు 25 అనేది ఒక నెంబర్ ఇద్దాం అనుకోండి, డిస్క్ల మీద పడే ప్రెషర్. అదే ప్రెషర్ మనం ముందుకు వంగి కిందకి తీసుకుంటే దట్ విల్ ఆల్మోస్ట్ బి మల్టిప్లై టు 250, అంటే 10 times ప్రెషర్ పెరిగిపోతుంది డిస్క్ మీద. సో సిమిలర్లీ మీరు అడిగినట్లు హీల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు వస్తుంది అంటే హీల్స్ వాడడం వల్ల కానీ, ఎక్కువ ఎత్తు ఉండే చెప్పులు వాడడం వల్ల కానీ, ప్రాపర్ సపోర్ట్ లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే బాడీ నిలబెట్టే లైన్ ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది. అది మారినప్పుడు తెలియకుండానే మనం ముందుకు వంగుతాం లేదా వెనక్కి వంగుతాం, ఏదో ఒకటి. ఈ లైన్ మారిపోవడం వల్ల బాడీ స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి అయితే ఎక్సెసివ్గా ముందుకు వంగడం లేకపోతే వెనక్కి వంగడం తెలియకుండానే జరిగిపోతుంది. అది దానివల్ల ఈ స్పైన్ లేదా డిస్క్ మీద పడే ప్రెషర్ పెరుగుతుంది. పెరగడం వల్ల లాంగ్ రన్లో తెలియకుండానే డిసీజ్ కొని తెచ్చుకుంటారు. సో వాడడం తప్పు కాదు,
మరీ పిన్ పాయింటెడ్గా చాలా ఎత్తుగా ఉండేవి కానీ చాలా సన్నగా ఉండేవి కానీ లేకుండా వాళ్ళ కంఫర్ట్ లెవెల్ తగ్గట్టు మోడరేట్లీ దే కెన్ యూస్. డాక్టర్ గారు, వెన్నునొప్పి రాకుండా ఉండాలి అంటే, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే అసలు పోస్చర్ ఏ విధంగా ఉండాలి? పోస్చర్ ఎప్పుడు స్పైన్కి సపోర్ట్ ఉండాలి. ఓకే. పోస్చర్తో పాటు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు రైట్ విధానం, కింద పడింది ఒక వస్తువు దాన్ని పైకి తీసుకోవాలి, తీసుకునే విధానం కూడా ఇంపార్టెంట్. సో అబ్నార్మల్గా మజిల్ మూవ్మెంట్ కానీ స్పైన్ మూవ్మెంట్ కానీ వచ్చినప్పుడు డిస్క్లో అనేది ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు చూస్తే ఫ్లాట్గా పేషెంట్ పడుకొని ఉన్నప్పుడు ఆ డిస్క్ మీద పడే ప్రెషర్ 25 mmHg ఉంటుంది. ప్రోగ్రెసివ్లీ మీరు చివరాకర బొమ్మ చూస్తే పేషెంట్ ముందుకు వంగినప్పుడు దట్ ఈస్ మల్టిప్లై టు 275. సో ఆల్మోస్ట్ 10 times ప్రెషర్ పెరిగిపోతుంది, 10 times కంటే ఎక్కువ ప్రెషర్ పెరిగిపోతుంది. సో వస్తువు కింద పడినప్పుడు కింద కూర్చొని లేదా నడుము మీద బరువు పడకుండా కింద కూర్చొని తీసుకోవడం ఇంపార్టెంట్. అలా కాకుండా టో స్ట్రెచ్ అంటాం, ముందుకు వంగడం. ఆ ముందుకు వంగడం వల్ల డిస్క్ మీద ఆల్మోస్ట్ 10 times కంటే ఎక్కువ ప్రెషర్ పడిపోయి డిస్క్ డ్యామేజ్కి దారితీస్తుంది. సో రైట్ పోస్చర్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే నిలబడి ఉన్నప్పుడు ప్రెషర్ 100 ఉంది, అదే కొంచెం స్టూపింగ్, కొంచెం ముందుకు వంగగానే ప్రెషర్ ఈజ్ బికమింగ్ 150, ఇంకొంచెం ముందుకు వంగితే 220. సో ముందుకు వంగే కొద్దీ డిస్క్ మీద పడే ప్రెషర్ చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యి పెరిగిపోతూ ఉంటుంది. ఇమీడియట్గా కాకపోయినా లాంగ్ రన్లో పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల డిస్క్ డ్యామేజ్ కొని తెచ్చుకుంటారు. సో రైట్ పోస్చర్ అలాంగ్ విత్ దాట్ రైట్ ఎర్గానమిక్స్, అంటే ఒక పని చేసేటప్పుడు రైట్ విధానం ఉండాలి. కింద పడింది తీసుకోవడం దగ్గర నుంచి ముందుకు వంగి పనులు చేసుకోవడం దాకా వెరీ ఇంపార్టెంట్. ఇది సాధారణంగా మహిళల్లో, గృహిణుల్లో ఎవరైతే ఎక్కువ హోంవర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. గిన్నెలు తీసుకోవడం దగ్గర నుంచి గిన్నెలు కడగడం కావచ్చు, స్వీపింగ్ కావచ్చు, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏది రైట్ విధానం, ఎలా చేసుకుంటే మనం స్పైన్ కాపాడుకోవచ్చు అనేది అవగాహన ఉండడం వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు జిమ్లో ఈ మధ్య కాలంలో స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చాలా ఇంపార్టెంట్ 30 తర్వాత అంటున్నారు. సో అవి ఎత్తేటప్పుడు మన వెన్ను మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఐ మీన్ సరిగ్గా ఎత్తకపోతే సో వాటి వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి? రైట్ వే ఏంటి అసలు? రైట్ వే ఎప్పుడు విత్ ట్రైనర్, బాగా అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ తోటి చేయడం ఇంపార్టెంట్. ఇందాక మనం చూసిన ఇమేజ్ లాగా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతిలో చేస్తే డిస్క్ మీద లోడ్ పడుతుంది, బట్ సేఫ్గా పడుతుంది. అలా కాకుండా ఎలా పడితే అలా చేయాలని ప్రయత్నం చేసి మిగతా వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వాళ్ళు ఫాస్ట్గా ఎత్తేస్తున్నారు, ఎక్కువ బరువు ఎత్తేస్తున్నారు అని మనం ప్రయత్నం చేస్తే డిస్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, బరువులు ఎత్తడానికి మనం ఫిట్గా ఉన్నామా లేదా, మన మజిల్ దానికి ప్రిపేర్డ్గా ఉందా లేదా అని చూసుకోవడం ఇంపార్టెంట్. నేను రెండో రోజు జిమ్కి వెళ్ళి నేను 150 kilos ఎత్తేస్తాను, 200 kilos ఎత్తేస్తాను అంటే కుదరదు. సో మజిల్ దానికి ట్రైన్ చేసుకొని చేయొచ్చు. సో ఆ స్టేజ్కి రావడానికి మజిల్ని ట్యూన్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి, కోర్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, దాని తర్వాత అలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. అంతవరకు ఆతురత కొద్దీ ఎంతూజియాజం, ఓవర్ ఎంతూజియాజం తోటి ఆ వెయిట్ లిఫ్టింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ చేయకూడదు. ప్రాపర్ మజిల్ టోన్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, అండర్ ప్రాపర్ సూపర్విజన్ యు ఆర్ సపోజ్ టు డూ దట్ ఆల్ దోస్ ఎక్సర్సైజెస్. డాక్టర్ గారు, అట్లానే డైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఐ మీన్ డైట్ అనగానే చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకపోతే ఏదో ఒక డైట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కట్ ఆఫ్ ఉంటుంది, అందులో బ్యాలెన్స్ డైట్ ఉందో లేదో చూసుకోకుండా కట్ ఆఫ్ ఉంటుంది. దానివల్ల మనకి బోన్స్ మీద పడే ప్రభావం ఏంటి? బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కదా డాక్టర్ గారు? డెఫినెట్లీ బ్యాక్ పెయిన్లో అగైన్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కావచ్చు, డైటింగ్ వల్ల కావచ్చు, డైటరీ డెఫిషియన్సీస్ అంటే ఇందాక మీరు అడిగినట్లు B12 డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తాం. రెండవది డి విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. డైటింగ్ అనగానే తినడం మానేయాలి అని అనుకుంటారు, కానీ ప్రాపర్గా తినాలి, లిమిటెడ్గా తినాలి, ఏవి ఎక్కువ తినాలి, ఏవి తక్కువ తినాలి అని అవగాహన ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఆ డైట్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫాస్టింగ్ వాళ్ళు చేయొచ్చు, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. బట్ వాట్ ఎవర్ ద ఈట్ అది బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్లో ఉండాలి. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా సప్లిమెంట్స్ ఉండేలాగా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అట్లానే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే పోషకాహారం ఏంటి అంటే, మనం ఒక 30 తర్వాత నుంచి కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే బోన్స్ గురించి ఆలోచించాల్సిన ఇది వచ్చేసింది. సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఫుడ్ డెఫినెట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, కాల్షియం ఉండాలి, ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉండాలి. దాంతోపాటు క్యాలరీస్ తగ్గించుకొని ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్తో పాటు కొన్ని అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి మార్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఎండకి వెళ్ళడం, బయటికి వెళ్ళడం అనేది ఆగిపోయింది. అందరూ డెస్క్ జాబ్లు, 24 గంటలు ఏసీలు,
ఎండలోకి వెళ్లకుండా బయటకు లేకపోవడం వల్ల ఈ డి విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా సాధారణంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎండ అనేది వెరీ ఇంపార్టెంట్. డి విటమిన్ బాడీలో తయారవ్వడానికి ఎండకి ఎక్స్పోజర్, సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతమంది బయటకు వెళ్తున్నాం, ఎన్నిసార్లు బయట ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది మీకు తెలుసు. సో దానివల్ల డి విటమిన్ డెఫిషియన్సీ అనేవి చాలా సాధారణంగా చూస్తున్నాం. రెండు, ఇందాక మీరు అడిగినట్లు డైట్. ఆ డైటింగ్లో విటమిన్ సప్లిమెంట్స్ ఉంటున్నాయా లేదా, విటమిన్ సరిపోతుందా లేదా చూసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది విటమిన్ డెఫిషియన్సీస్ గురవుతూ ఉన్నారు. సో దానివల్ల దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత 20 ఉంది లేకపోతే తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అసలు? రిపీటెడ్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తెలియకుండా డల్గా ఉంటున్నారు, తొందరగా నీరసం వస్తుంది అన్నప్పుడు బెటర్ గెట్ ఎవాల్యుయేటెడ్. లేదు తీసుకుంటాము అంటే ఒక లో డోస్, రెగ్యులర్గా మనకు దొరికే డోస్ అయితే ఉంటుందో 5000 మైక్రోగ్రామ్స్ అంటాం, ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటాం, అది అలవాటు కొద్దీ రెగ్యులర్గా తీసుకోవచ్చు. రెండోది వీక్లీ వన్స్, అంటే డోస్ తీసుకునే డోస్ని బట్టి డైలీ డోస్ వేరే ఉంటుంది, వీక్లీ వన్స్ తీసుకునే డోస్ వేరే ఉంటుంది. వీక్లీ వన్స్ తీసుకునే 60,000 యూనిట్స్ ఉంటుంది, డైలీ డోస్ తీసుకునేది 5,000 యూనిట్సే ఉంటుంది. బట్ ఎంతకాలం వేసుకోవాలి డాక్టర్ గారు ఇది? ఎంతకాలం అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే పర్టికులర్లీ ఫిమేల్స్లో ఆఫ్టర్ 35-40 ఇయర్స్ ఫిమేల్స్లో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి, లైఫ్ లాంగ్ బెటర్. అగైన్ మళ్ళీ దానిలో కూడా అతి ఉత్సాహంతో నేను అన్ని రకాల సప్లిమెంట్స్ వేసేసుకుంటానంటే కుదరదు. టాక్సిసిటీ అంటాం, విటమిన్ టాక్సిసిటీ అంటాం, అది వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది. సో పీరియాడిక్గా ఎవాల్యుయేట్ చేయించుకుంటూ 3 నెలలకు 6 నెలలకు టెస్ట్ చేయించుకోవడం, డెఫిషియన్సీ ఉంది తీసుకోవడం, లేదు డెఫిషియన్సీ ఏమీ లేదు ఒక లో డోస్ వీక్లీ వన్స్ ఇలా అలవాటు కొద్దీ ఓకే వీక్లీ ఒక టాబ్లెట్ వేసుకుంటాను, లేదు నెలకు ఒక టాబ్లెట్ వేసుకుంటాను, నెలకి ఇంత డోస్ తీసుకుంటానని పెట్టుకుని అలవాటు కొద్దీ తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఇందాక అన్నట్లే పీరియాడిక్ ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ల్యాబ్ రిపోర్ట్లో తగ్గింది అంటే తగ్గే టైంకి బాడీలో ఉండే రిజర్వ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. రిపోర్ట్లో కనపడే టైంకే బాడీ ఆల్రెడీ ఇంకా నా వల్ల కాదు అని గివప్ కొట్టేసి రిజర్వ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్లో కనపడుతుంది. అంతవరకు బాడీ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ పనిచేస్తూనే ఉంటాయి. సో రిపోర్ట్లో కనపడిన తర్వాత రిపోర్ట్ నార్మల్ అయింది కదా అని ఆపకూడదు. రిపోర్ట్ నార్మల్ అయిన తర్వాత బాడీ రిజర్వ్స్ పెంచుకోవడానికి ఇంకొంతకాలం తీసుకొని మళ్ళీ చెక్ చేయించుకొని అంతా బాగానే ఉందన్నప్పుడు అప్పుడు ఆపేయడం కరెక్ట్. కానీ 2 వారాలు 3 వారాలు తీసుకున్నాను, 20 ఉండింది 25కి వచ్చేసింది, నా నార్మల్ అయిపోయింది, నేను ఆపేస్తాను, దట్ ఈస్ నాట్ అ రైట్ వే. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, రైట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి చాలా బాగా తెలియజేశారు. బ్యాక్ పెయిన్ అండ్ అట్లానే బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి, ప్రికాషన్స్ అన్నీ కూడా, ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయాలను కూడా చాలా చక్కగా ప్రేక్షకులకి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూసారు కదా, రైట్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి బ్యాక్ పెయిన్ గురించి ఏమొస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందో లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ ఏది అనేది ఇవాల్యుయేట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ పోస్చర్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన మన లైఫ్ స్టైల్స్లో ఖచ్చితంగా మనం కూర్చునే పని ఎక్కువ చేస్తున్నాం. సో ఖచ్చితంగా రైట్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్ డి, B12 ఎప్పుడు కూడా ఇవాల్యుయేట్ చేయించుకుంటూ దానికి తగ్గట్టు మనం డోసులు తీసుకుంటే కనుక హెల్తీగా ఉంటాము. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే.